కల్తీ లేని స్వచ్ఛమైన పేరుతో దొంగ వ్యాపారం చేస్తున్నారు కేటుగాళ్లు. పైగా ఆర్గానిక్ పాలంటూ పెద్ద మోసానికి తెగబడ్డారు. నకిలీ గల బాగోతం తెలియని జనాలు అధిక ధరను చెల్లించి మరీ విషపూరితమైన కల్తీ పాలన కొన్నారు. కొన్ని రోజుల తర్వాత పాలగుట్టు తెలుసుకున్న ప్రజలు కంగుతున్నారు. ఇంతకు ఆ పాలగుట్టేటో ఇప్పుడు చూద్దాం. ఖమ్మంలో కల్తీ పాల దందా బాగోతం బయటపడింది. తమ వద్ద కల్తీ లేని స్వచ్ఛమైన ఆర్గానిక్ పాలు దొరుకుతాయని రెట్టింపు ధరతో ఓ షాపు యజమాని పాలను విక్రయిస్తున్నాడు. ఆరోగ్యం కోసం వెనక ముందు చూడని జనాలు ఆ పాలను కొని మోసపోయారు. నగరంలోని ఏసీపీ కార్యాలయం ఎదురుగా గత కొంతకాలంగా సేంద్రియ వ్యవసాయ వేదిక వద్ద కొందరు వినియోగదారులు ఆర్గానిక్ పాలను అధిక ధరకు కొన్నారు. ఏకంగా లీటరుకు 90 రూపాయలు వెచ్చించి ఆర్గానిక్ పాలను కొనుగోలు చేశారు. అంతా బాగానే ఉంది. ఆర్గానిక్ పేరుతో దందా జోరు పెంచుకుందామనుకున్న తరుణంలో కల్తీ పాల బాగోతం బయటపడింది. ఓ కస్టమర్ పాలను కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి పాలతో అన్నం తినే సమయంలో పెదవులు అతుక్కుపోతూ ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ తర్వాత కూడా ఆర్గానిక్ పాలను వేడి చేయడంతో అవి విరిగిపోయి గడ్డకట్టి రబ్బర్లాగా తయారయ్యాయి. దీంతో కంగుతిన్న ఆ వ్యక్తి పాలు కల్తీ జరిగినట్లు గుర్తించి షాపు యజమాని ప్రశ్నించాడు. షాపు యజమాని ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా సమాధానం ఇవ్వడంతో చేసేదేమీ లేక మరికొందరు పాల కొనుగోలుదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ రోజు పాలు కొంటామండి. పాలు లీటర్న్నర పాలు తీసి పిల్లల కోసం వీళ్ళందరి కోసం తీసిపోతాం. మా పిల్లల కోసం 90 రూపాయలు లీటర్ పెట్టుకుంటాం. ఈ ఆర్గానిక్ పాలు అని అమ్మి తర్వాత పెవికిక్ లాగా నోరు పెరాలసిస్ లాగా వచ్చిందని ఏందో చూస్తే డౌట్ వచ్చి చూస్తే పాలు గంబులాగా అతుక్కుంది. నోరు అతుక్కుందని వచ్చి వీళ్ళని అడిగా, ఏందమ్మా పాలు పెవికిక్ లాగా ఉంది, ఇది పాలు కాదమ్మా అని అంటే వేరే ప్యాకెట్ ఇచ్చింది. వేరే ప్యాకెట్ ఇచ్చినాక తెల్లారి చూస్తే ఇదేదో ముద్దలాగా ఉంది, ఇది ఏం కలిపిద్దో ఏందమ్మా అని అడిగితే నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని మళ్ళా పోలీసు వాళ్ళకి చెప్తానంటే పోలీసు వాళ్ళకి చెప్పుకోపో అన్నది. అయితే గత కొంతకాలంగా ఆర్గానిక్ పేరుతో మామూలు పాల ధర కంటే అధిక ధరకు పాలను విక్రయిస్తున్నారని కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. కల్తీ పాలను తమకు అంటగట్టిన షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో ఇంకా అనేక మంది కల్తీ పాల వ్యాపారం చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కస్టమర్ల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రామారావు గారు చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు, నేను పాలు కొట్టి ఇట్లా గమ్ములాగా వచ్చిందండి, మీరు ఇచ్చి తగిన చర్య చేసుకోవాలంటే ఏమంటే వచ్చాము మేము స్పాట్కి. అక్కడ పాలు పెరుగు తేడా ఉందంటే శాంపిల్ టెస్ట్ చేసాం. ఆ శాంపిల్ రిపోర్ట్ వచ్చాక మేము కేసు పెడతాం. ఇట్లా ఫెవిక్ కలిసిన దాంట్లో వాళ్ళు ఏదో కలిపారని వాళ్ళు అంటున్నారు. మరి అభయం అయితే చేశారు. మరి ఆ రిపోర్ట్ అయితే వచ్చిన తర్వాత మనం దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూళ్లకు అలవాటు పడి తనిఖీలు చేయకపోవడం వల్లే అనేక మంది కల్తీ పాలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం తమకు సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తనిఖీలు చేస్తున్నామని, తనిఖీల్లో భాగంగా కొంతమందిపై కేసులు నమోదు చేశామని చెబుతున్నారు. మొత్తానికి కల్తీ పాలు అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.